ఒకసారి షాట్ ఎన్నికలు వెళ్దాం సార్. ఏమింత వాసన ఏ బాబు వాళ్ళు పోతే మళ్ళీ వేసుకొస్తారు రాను పోతే రా వాళ్ళు ఎక్కడ పోలీసులు రా పంప షేరెడ్ పడిందా? బిందెల హైట్ అవుతుంది వస్తున్నాడా? ఒక్క నిమిషం లోపల కనబడే అన్నీ దగ్గర విరూపాక్ష ఈ కూడా అందిద్దు రాలో దిగి ఈ బిందె కూడా అందిద్దు రాలో దిగి క్రిమినల్స్ ఉన్నట్టున్నారు. ఈ గోడ ఎక్కాల ఈ గోడ ఎక్కాల దీన్ని పోసేద్దాం. మీరు మళ్ళీ వీడియో తీసుకోండి. ఇదే మగ్గాల మగ్గిన తర్వాత కాంచుతారు. రమేష్ రికార్డు విన్నావా? అవును సార్ ఆనే ఉన్నారు సార్. ఆడ బిందెలు కొట్టిస్తున్నారు, ఇలా బిందెలు కొట్టిస్తున్నారు. మొత్తం బాత్రూమ్ రెడ్డి పోలీసులు. నా పేరు జానకిరామ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ని. ఈరోజు ఒక కంప్లైంట్ వచ్చింది. మనం ఒక స్కూల్ ముందున్నాం, కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్. ఈ ప్రిమిసెస్లో ఈ నాటుసారా తయారు చేయడానికి పనికొచ్చే బెల్లం ఓట ఉందని కంప్లైంట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళాము. అక్కడ చెక్ చేస్తే ఆ పాత టాయిలెట్ రూమ్లో ఒక దాంట్లో 6 ప్లాస్టిక్ బిందెలు ఉన్నాయి, దాని నిండా ఓట ఉంది. ఇది బంగారుపేటలో సారా విక్రేతలు తయారీదారులు చాలామంది ఎక్కువ ఉన్నారు. నీలి షికారీస్ ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. చాలా కాలం నుంచి, దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ క్రైమ్ కొనసాగుతుంది. కంట్రోల్ చేయడానికి అందరూ అధికారులు అన్నిసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేము కూడా చాలా ప్రతిరోజు దాడులు చేస్తున్నాం. ఇవాళ కంప్లైంట్ మేరకు ఇక్కడ స్కూల్లో వచ్చాం. స్కూల్లో 6 బిందెలు ఓట దొరికింది. మనతో ఉన్నారు మన హెడ్ మాస్టర్ గారు, గోపి గారు, వారితో కూడా మాట్లాడాను. తర్వాత ఈ లోకల్ లాయర్ ఉంటారు, ఆయన ఉదయసేన్ గారు. వీళ్ళంతా కూడా ఈ బంగారుపేట సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇటువంటి ఎవరన్నా దాచిపెట్టిన స్కూల్ ప్రెమిసెస్లు ఎవరన్నా పెట్టడానికి ఎవరిని అలో చేయొద్దండి, అది కూడా అఫెన్స్ అవుతుంది. మనము మీ ప్రెమిసెస్ని మీరు కాపాడుకోండి అని ఒకటి చెప్తున్నాం. ఎటువంటి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా ఎవరైనా దాచిపెట్టాను ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం. బంగారుపేటలో నాటుసారా లేకుండా నిర్మూలించడమే మా ధ్యేయంగా ప్రతిరోజు అడిషనల్ ఎస్పీ గౌతమ్ శాలి గారి ఆధ్వర్యంలో మరి నాయకత్వాలు పనిచేస్తున్నాం.